నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ సరితాస్ హోమియో ఫెర్టిలిటీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ ఫర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ సరిత గారు ఉన్నారు. సాధారణంగా దాంపత్య జీవితానికి అర్థం పరమార్థం పిల్లలు. ప్రస్తుత పరిస్థితుల్లో నవ దంపతులు సంతానం కలగడం కోసం చాలా ఇబ్బందులు పడడం మనం నిత్యం చూస్తూ ఉన్నాం. వారిలోని సంతానలేమికి గల కారణాలను తొలగించి సహజ సిద్ధమైన గర్భధారణ పొందడానికి సంప్రదించండి డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ క్లినిక్. ఎటువంటి సర్జికల్ ఆపరేషన్స్ కానీ ఐవీఎఫ్, ఐయుఐ లాంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కానీ ఏమీ లేకుండా కేవలం హోమియో మందుల ద్వారా సహజ సిద్ధమైన గర్భధారణ ఎలా పొందవచ్చు తెలుసుకోవడం కోసం గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది దంపతులకు సంతాన భాగ్యం కలిగించిన డాక్టర్ సరిత గారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రేక్షకులు సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మా కాల్ చేసిన నంబర్స్ 8297956111, మరొక నెంబర్ 82979562. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యల గురించి తెలియజేసి వారి నుండి తగు సలహాలు సూచనలు పొందవచ్చు. అలాగే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలి అంటే డాక్టర్ సరితాస్ హోమియో ఫర్టిలిటీ, గుంటూరు వారి తోట, 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, సాధారణంగా ఈ మధ్యకాలంలో రోజు రోజుకు సంతానలేమి సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇలా సంతానలేమి సమస్యలు పెరగడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? అంటే ఒకటండి, రోజు రోజుకి పెరుగుతున్న దానికి సంబంధించిన కారణాలలో చూసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆధునిక జీవన శైలి అంటే కెరియర్ ఓరియంటెడ్గా కానీ లేదా ఈ టైం లేకపోవడం వలన వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ బాడీ ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా లేకుండా ఏదైతే వాళ్ళు లైఫ్ స్టైల్ విధానాన్ని ఎక్కువగా పాటిస్తున్నారో అది వన్ ఆఫ్ ద రీజన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి, ఒక ప్రీవియస్ జనరేషన్స్ కంటే ఒక 30-40 ఇయర్స్కి అప్పుడు కనుక పోల్చుకుంటే ప్రజెంట్ జనరేషన్స్లో ఈ ప్రాబ్లం అనేది మనం కాస్త ఎక్కువగానే చూస్తున్నాం. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి? మెయిన్గా వచ్చేసి ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఒకప్పుడు అంటే 21-22 ఇయర్స్లో ఫీమేల్స్ కానీ 21 ఇయర్స్ ఫీమేల్స్, 23 ఇయర్స్ మేల్స్లో ఉన్నప్పుడు మ్యారేజెస్ అనేది చేసుకునేవాళ్ళు. అంటే యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ ఎట్లా ఎనీ కాస్ట్ ఫీమేల్స్లో కానీ మగవాళ్ళలో కానీ కొంతవరకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గొచ్చు, కొంతవరకు హార్మోనల్ బ్యాలెన్సెస్ అనేది కూడా ఇబ్బందికరంగా మారుతుంది. సో ప్రజెంట్ జనరేషన్స్లో ఆడవాళ్ళు ఏంది ఎక్కువగా 25, 27, 28 ఇయర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా మ్యారేజ్ అనేది చేసుకుంటున్నారు. మగవాళ్ళు వచ్చేసి ఏంటి ఎక్కువగా ఆఫ్టర్ 30s అంటే 30-32 ఇయర్స్ తర్వాతనే మ్యారేజ్ అనేది చేసుకుంటున్నారు. అలా మ్యారేజ్ చేసుకోవటం ఒక ఎత్తు అనేది, లేట్గా మ్యారేజెస్ చేసుకొని ఆ తర్వాత కూడా మళ్ళీ అంటే కెరియర్ ఓరియంటెడ్గానో లేదా ఏదైతే ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వాలి అనేది ఎక్కువగా ఏదైతే చూసుకుంటున్నారో దాని మూలాన ఎన్నో రకాల ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయటం మూలాన దానివల్ల వచ్చే ఇబ్బందుల కారణంగా ఉండొచ్చు. ఇంటర్నల్గా యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ ఆడవాళ్ళ వైపు నుంచి ఓవ్యులేషన్ కండిషన్స్లో అంత హెల్దీనెస్ లేకపోవడం మూలాన ప్రీవియస్ జనరేషన్స్కి పోల్చుకుంటే ప్రజెంట్ జనరేషన్స్లో మగవాళ్ళ వైపు నుంచి కూడా కణాలలో ఉండే ఇబ్బందులు అంటే కణాలలో నాణ్యత తగ్గటం కానీ వాటిలో కదలికలు తగ్గటం కానీ వీటన్నిటి మూలాన కూడా సంతానలేమి అనేది దారితీస్తుంది. అంటే వాళ్ళు లేట్ మ్యారేజెస్ అట్ ద సేమ్ టైం పోస్ట్పోన్మెంట్ అనేది చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ బాడీలో ఉండే కండిషన్స్ వల్ల కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం వల్ల కానీ వాటి వల్ల వచ్చే అడ్డంకుల వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా రావట్లేదు. దీని మూలాన ఇది సంతానలేమికి దారితీస్తుంది. అలా రాకపోవడం అంటే జనరల్గా ఒక 1 ఇయర్ 6 మంత్స్ అలా వెయిట్ చేసి రాలేదనుకోండి, ఆ పానిక్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏంటి అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ కానీ ఎక్కువగా ఈ హార్మోన్ సప్లిమెంట్స్ కానీ వీటన్నిటి ఎక్కువగా యూజ్ చేయటం మూలాన ఇంటర్నల్గా ఉండే డిజీజ్ ఆస్పెక్ట్స్ అనేదే కాకుండా వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ వలన కూడా ఈ ప్రాబ్లం అనేది కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఓకే, మరి డాక్టర్ గారు, అలాగే మారుతున్న జీవన శైలి కూడా ఈ సంతానలేమి సమస్యకు ఒక ప్రధాన కారణంగా కనపడే అవకాశం ఎంతవరకు ఉందంటారు? డెఫినెట్గా అంటే ప్రజెంట్ జనరేషన్స్లో ఏదైతే మనం ఈ సంతానలేమి సమస్య అనేది ఒక కామన్ ఇష్యూగా చూస్తున్నాం. అంటే ఒక 10 కపుల్స్ని కనుక తీసుకుంటే రేషియో వైజ్ చూసుకుంటే ఒక 4-5 కపుల్స్ వరకు ఈ ఇబ్బంది అంటే మేజర్గా ఉండొచ్చు, వాళ్ళలో ప్రాబ్లం అనేది మైనర్గా ఉండొచ్చు. బట్ సంతానలేమి సమస్య వాళ్ళ డాక్టర్ ఇంటర్వెన్షన్స్ కానీ కెమికల్ ఎయిడ్ అనేది కానీ కంపల్సరీ మ్యాక్సిమం కపుల్స్లో అది అవసరం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం వల్ల మేజర్గా వాళ్ళలో ఇబ్బందులు అనేది కలగటానికి
అదొక రీజన్ అనే చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ విధానము అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, వాళ్ళ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము, సెడెంటరీ లైఫ్ ఏదైతే ఎక్కువగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక అంబిషియస్గా ఉండటం అని అనుకోవచ్చు, లేదా కెరియర్ని ఏదైతే బిల్డ్ చేసుకోవాలని వాళ్ళు ఈ ఉరుకులు పరుగుల జీవితాన్ని ఏదైతే ఎక్కువగా ఎయిడ్ చేసుకుంటున్నారో దాని మూలాన ఏమవుతుంది, బాడీలో ఉండే ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ స్ట్రెస్ మూలాన కూడా జనరల్గా మనం చూస్తూ ఉంటాం, స్ట్రెస్ అనేది బాడీ పైన చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అది మెయిల్స్ అయినా కానీ ఫీమేల్స్ అయినా కానీ ఆ స్ట్రెస్ అనేది ఈ మన బాడీలో ఈ మైండ్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ దగ్గర ఏదైతే రిలీజ్ అవుతుందో ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ ఆండ్రోజన్కి సంబంధించిన హార్మోన్స్ కానీ ఏదైతే మనకు రిలీజ్ అవుతాయో దానిపైన ఇంపాక్ట్ అనేది ఈ స్ట్రెస్ వలన డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. దాని మూలాన ఫీమేల్స్లో ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి, మేల్స్లో ఈ కణాలకు సంబంధించిన ఇంబ్యాలెన్సెస్ రావటం కానీ, లేదా టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్సెస్ రావటము, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా వాళ్ళ జీవన శైలికి సంబంధించిన విధానమే ప్రధాన కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటప్పుడు జనరల్గా ఇప్పుడు కెరియర్ని పక్కన పెట్టుకోమని చెప్పుకోలేము, వాళ్ళలో ఉండే అంబిషన్స్ని పక్కన పెట్టుకోమని కూడా ఎవరూ చెప్పలేము. బట్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు బ్యాలెన్స్డ్గా వాళ్ళ బాడీ ఎక్సర్సైజే కావచ్చు, లేదా స్ట్రెస్ని తగ్గించుకునే ఇతర పద్ధతులు అంటే లైక్ మెడిటేషన్ ఉండొచ్చు, లేదా యోగా లాంటి ఎక్సర్సైజెస్ ఉండొచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళు కనుక వాళ్ళ లైఫ్లో వీటిని ఒక భాగంగా కనుక చేసుకుంటే మెడికలీ అంటే వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ అనేది పెరగకుండా న్యాచురల్గానే కొంతవరకు వాళ్ళ బాడీని వాళ్ళు ప్రాపర్గా చేసుకోగలుగుతారు. దాని మూలాన ఏమవుతుంది, వాళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది తగ్గి సంతానలేమి అనేది అంత ఎక్కువగా ఇబ్బందికరంగా మారకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అట్లాగే ఈ మానసిక ఒత్తిళ్ళు కూడాను ఈ సంతానలేమి సమస్యకు దారితీసే అవకాశం ఉంటుందా? అంటే ఉద్యోగపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఇట్లాంటి మానసిక ఒత్తిళ్లతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారిలో కూడా సంతానలేమి సమస్య కనిపించే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు యాజ్ అ హోమియోపతి డాక్టర్ కానీ, లేదా హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక మాట్లాడుకుంటే జనరల్గా ఒక ప్రాబ్లం అనేది ఒక బాడీలో నాట్ ఓన్లీ సంతానలేమి, అది ఏ కాజ్ అయినా కానీ ఒక బాడీలో ఒక డిజీజ్ ఆస్పెక్ట్ అనేది ఎంటర్ అయింది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, మన బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే మన బాడీని డ్రైవ్ చేసే ఒక ఫోర్స్ అనేది ఉంటుంది మన బాడీలో. ఆ ఫోర్స్ అనేది దెబ్బతినటం మూలాన అది జనరల్గా మనం కామన్ లాంగ్వేజ్లో కనుక మాట్లాడుకుంటే మనోధైర్యం అనుకోవచ్చు, లేదా బాడీలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనుకోవచ్చు, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కూడా అనుకోవచ్చు. ఇది కనుక దెబ్బతినటం మూలాన ఏమవుతుంది, డిసీజ్ అనేది త్వరగా బయటపడటం కానీ, లేదా మన బాడీలో ఎలాంటి చిన్న చేంజ్ అనేది కనిపించినా కానీ దాన్ని మనం మేజర్గా ఆలోచించడం కానీ, దాన్ని ఒక పెద్ద కారణంగా చూసుకోవటం కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో స్ట్రెస్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా బాడీ పైన ఉంటుంది. అంటే ఎలా అంటే ఈ స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న ఇబ్బందులు కూడా అది మేజర్గా బాడీ పైన రిఫ్లెక్ట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు మనం సంతానలేమి గురించి మాట్లాడుకునే ఆస్పెక్ట్ కాబట్టి ఈ స్ట్రెస్ పరంగా ఏమవుతుంది, స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు బాడీలో ఉండే ఇంబ్యాలెన్సెస్ వలన ఫీమేల్ బాడీని కనుక తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం స్ట్రెస్ మూలాన బాడీ పైన ఉంటుంది. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, దానివల్ల ఓవ్యులేషన్స్ అనేది సరిగ్గా జరగదు, యూట్రస్ కండిషన్స్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఈ స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేది కనుక ఉన్నా అది ఎక్కువగా మల్టిప్లై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. స్ట్రెస్తో ఇంటర్నల్గా ఉండే ఇంబ్యాలెన్సెసే కాకుండా ఈ స్ట్రెస్ అనేది ఎంతవరకు దారి తీస్తుంది అంటే వాళ్ళల్లో అది మేజర్గా ఉందా ప్రాబ్లం, మైనర్గా ఉందా, దీన్ని మనం ఎంతవరకు న్యాచురల్గా తొలగించుకోవచ్చు, ఎంతవరకు దీన్ని అంటే మెడికలీ దీన్ని ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది కూడా ఆలోచించకుండా పానిక్ సిచ్యువేషన్లో ఒక సోషల్ ప్రాబ్లంగా కూడా జనరల్గా ఎక్కువగా భావిస్తూ ఉంటారు ఈ సంతానలేమి సమస్య అనేది. దీని మూలాన ఏమవుతుంది, ఎక్కువగా హార్మోన్ సప్లిమెంట్స్ యూజ్ చేయటం కానీ లేదా ఎక్కువగా ఈ ఆల్టర్నేట్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంటే మనం ఈ IVF లాంటివి కానీ ఎక్కువగా చూస్తున్నాం, వీటిని ఎక్కువగా ఆప్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెప్తున్నాము, బాడీలో ఏదైనా కారణం అనేది ఉన్నప్పుడు దానివల్ల సంతానలేమి అనేది వస్తుంది. ఆ కారణాన్ని కనుక తొలగించుకుంటే ఇతర పద్ధతులకు వెళ్ళే అవసరం అంటూ లేదు, న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో స్ట్రెస్ వలన వస్తున్న ఇంబ్యాలెన్సెస్ అంటే ఎప్పుడు కానీ హోమియోపతి ప్రిస్క్రిప్షన్ కానీ హోమియోపతి మెడిసిన్ కానీ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీని యాజ్ అ హోల్ ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. అంటే
వాళ్ళ బాడీలో వచ్చే ప్రాబ్లం అనేది ఇంటర్నల్గా వాళ్ళ ఆర్గన్లో ఉండే ఇంబ్యాలెన్సెస్తో పాటు వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది కూడా దానిపైన చాలా ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటుంది. సో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ హోమియో ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు ఈ స్ట్రెస్ మూలాన వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఆ ఆర్గన్స్ పైన ఉందో, అది మేల్ కానీ ఫీమేల్ కానీ, అది క్లియర్ న్యాచురల్ లెవెల్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ ఆల్టర్నేట్ మెథడ్స్ అంటే డిజీజ్ని బాడీలో అలాగే ఉంచుకొని నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఆ డిజీజ్ని పాస్ చేస్తూ ఈ ఆల్టర్నేట్ మెథడ్స్కి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. ఈవెన్ స్ట్రెస్ అనేది డెఫినెట్గా సంతానానికి దారి తీస్తుంది. బట్ ఇలాంటి ఫ్యాక్టర్స్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీని తీసుకొచ్చే అవకాశం అనేది మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది. అంటే డాక్టర్ గారు, ఈ సంతానలేమి సమస్యతో బాధపడేవారు ఎక్కువగా చెప్పే కారణం ఏంటంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి అంటూ ఉంటారు. ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా సంతానలేమి సమస్యకు కారణం ఒకటిగా కనిపించే అవకాశం ఉంటుందా? ఉండే అవకాశం అనేది డెఫినెట్గా ఉందండి. అంటే ఒక ఫీమేల్ వైపు నుంచి కారణాలు కనుక మనం చూసుకుంటే, అంటే ఎక్స్టర్నల్గా అంటే ఒక కపుల్ అనేది ప్రెగ్నెన్సీకి అర్హులా కాదా అనేది ఆస్పెక్ట్లో కనుక మనం చూసుకుంటే, అంటే ఇంటర్నల్గా వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళకముందు మనం జనరల్గా గమనించేది ఏంటి, ఆడవాళ్ళ వైపు నుంచి నెలసరిలు అనేది కరెక్ట్గా ఉన్నాయా, అంటే 28 నుంచి 30 రోజుల లోపు వాళ్ళలో నెలసరి అనేది వస్తుందా అనే ఫ్యాక్టర్స్ని ప్రధానంగా చూసుకుంటాం. అది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కానీ మ్యారేజ్ అయినాక కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ ఒక ఫీమేల్ కంటూ ఈ రెగ్యులారిటీ కనుక ఉంటే అది ఫర్దర్గా ఎలా పిల్లలకు కానీ లేదా లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు తీసుకురాదు అనేది ఒక కామన్ నోషన్. సో ఇలాంటి సందర్భాలలో ఈ సైకిల్స్లో కనుక ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. ఇలా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలోనే. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 ఓకే డాక్టర్ గారు, కాల్ కంటిన్యూ. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళలోనే మ్యాక్సిమం ఏమవుతుంది అంటే 11వ రోజు నుంచి 18వ రోజులోపు అండం అనేది 18 mm సైజ్ అనేది వచ్చేసి అక్కడ విడుదలవుతుంది. ఈ అండం 18 mm సైజ్ వచ్చేసి ఇంటర్నల్గా వాళ్ళ బాడీలో విడుదలయ్యే హార్మోన్స్ ద్వారా ఈ అండం అనేది విడుదలైనప్పుడు అది హెల్దీగా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, అలా 18 mm సైజ్ అండం అనేది రాకుండా చిన్న చిన్న తిత్తులుగా అంటే 1-2 mm సైజ్లోనే అవి ఉండిపోవటం అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, ఆ సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ బాడీలో హార్మోన్ లెవెల్స్ అనేది న్యాచురల్గా లేవు కాబట్టి అక్కడ అండం అనేది విడుదల అవ్వట్లేదు. ఓకే డాక్టర్ గారు, కాలర్ అడిగారు. హలో 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 అండి, ఇంకా ఇన్స్టాల్ చేయండి జింక్ మ్యూజిక్. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు నాకు. మళ్ళీ ట్యూబుల్ రీకెనలైజేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అది కుదిరిద్దా లేదా అని చెప్పి. ఓకే అమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు రీకెనలైజేషన్ చేయించుకోవాలా వద్దా అనే మీరైతే డౌట్ ఉందో దానికి ఎలాంటి సంబంధం అనేది లేదు. రీకెనలైజేషన్ అనేది చేయించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ రీకెనలైజేషన్ కూడా మీరు అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీలో ఉండే ఈ పీసీఓడి అనేది ఏదైనా అడ్డంకుగా మారే అవకాశం అనేది ఉంటుంది. రీకెనలైజేషన్ అనేది చేయించుకున్నాకైనా చేయించుకోక ముందైనా కానీ ఈ పీసీఓడికి సంబంధించిన కారణాలు అనేది కనుక మీరు తొలగించుకుంటే ఆఫ్టర్ రీకెనలైజేషన్ మీకు త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు సైకిల్స్ ఎలా ఉన్నాయమ్మా, రెగ్యులర్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి? నార్మల్ గానే మేడం, మంత్లీ వచ్చేస్తుంది సైకిల్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సైకిల్ లో వచ్చినప్పుడు మాత్రం పెయిన్ ఉంటుంది, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అలా ఎక్కువ ఉంటది. ఓకే. ఇప్పుడు రీకెనలైజేషన్ చేయించుకోవాలంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఏదైనా చేసే సిచ్యువేషన్ ఉందా రావడానికి? లేదమ్మా, హోమియోపతిలో ఎలాంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అనేది ఉండదు. రీకెనలైజేషన్ అంటే ఏంటి, మీకు ట్యూబెక్టమీ అప్పుడు ఆ ట్యూబ్ ఏదైతే కట్ చేసి అనాస్టమస్ చేశారో దాన్ని మళ్ళీ జాయిన్ చేయాల్సి ఉంటుంది. కొందరిలో ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ రీకెనలైజేషన్ ఆ ట్యూబ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం మూలాన కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు.
లేదా మీలాగా ఏదైతే ఈ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కండిషన్స్ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో దాని మూలాన కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలాంటి కండిషన్స్ని మాత్రం మనం డెఫినెట్గా హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయగలుగుతాం. సో బిఫోర్ గోయింగ్ టు రీకనలైజేషన్ కూడా మీరు మీలో ఉండే కండిషన్స్ని, అంటే మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 30 మేడం. 30 ఇయర్స్. ఓకే, సో 30 ఇయర్స్ అనేది పెద్ద ఏజ్ ఏం కాదు. దానికి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ పీసీఓడి కండిషన్స్ని మీరు క్లియర్ చేసుకుంటూ ప్యారలర్గానే రీకనలైజేషన్స్ అనేది చేయించుకోవచ్చు. సో ఈ మీలో ఉండే ఇంబ్యాలెన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, దానికి సంబంధించి ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరమో అనేది మీరు ఒకసారి కనుక విజిట్ అవుతే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, ఈ హార్మోన్ సమస్య కూడా చాలామంది స్త్రీలలో కనపడుతూ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను సంతానం కలగడం లేట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు ఒక ఫీమేల్ బాడీలో చూసుకుంటే, అంటే హార్మోన్స్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కండిషన్స్లో తీసుకునే హార్మోన్స్ వచ్చేసి వాళ్ళ ఒవేరియన్ గ్లాండ్స్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ అనేది మెయిన్. ఈ హార్మోన్స్ అనేది ఒక ఫీమేల్ లైఫ్లో ప్యూబర్టీ దగ్గర నుంచి తీసుకుంటే మెనపాజ్ వరకు మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అవి ఏం హార్మోన్స్ అంటే చాలా వరకు అనుకుంటారు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది పెళ్ళైనాక రాకపోయినా ఎక్కువగా థైరాయిడ్ మాత్రమే చేయిస్తుంటారు. అంటే ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టేయండి. మేడం చెప్పండి అమ్మా. మామూలుగా ఐయుఐ అంటారు కదా అవునమ్మా మేడం, మా హస్బెండ్ కి ఫార్మ్స్ కదలిక తక్కువగా ఉంది మేడం. ఓకే అమ్మా. అయితే ఐయుఐ చేయించుకున్నా మేడం. ఓకే, అయినా నాకు సక్సెస్ అవ్వాలా మేడం. ఓకే, ఇక్కడ మీకు ఎందుకు సహజంగా ప్రెగ్నెన్సీ రాలేదు? మీరే చెప్తున్నారు కదా మీ వారి కణాలలో కదలికలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు సహజంగా ప్రెగ్నెన్సీ రాలేదు కదా. మీరు ఐయుఐ చేయించుకున్నారు. ఐయుఐలు ఏం చేశారు? ఐయుఐ చేయించుకున్నది మాత్రాన కణాల కదలికలు పెరిగిపోతాయా ఆటోమేటిక్ గా? కాదు కదమ్మా. అక్కడ ఏం జరగాలి? కణాల కదలికలు ఉండాల్సినంత ఎందుకు లేవు అనే కారణాలు ఒంట్లో ఏవైతే ఉన్నాయో అవి తొలగాలి. అవి తొలగినప్పుడు మీరు ఐయుఐ చేయించుకోవాల్సిన అవసరం ఏముండదు. సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మా దగ్గర హోమియోపతి మందుల ద్వారా మీ వారిలో కణాల కదలికలు ఉండాల్సినంత లేకపోవడానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మందుల ద్వారా తొలగిస్తాము. మందుల ద్వారా తొలగించినప్పుడు ఒంట్లో ఉన్న అనారోగ్యం అనేది తొలగుతుంది కదా. అనారోగ్యం అనేది తొలగినప్పుడు కణాలు అనేది బలంగా ఉంటాయి. అప్పుడు సహజంగానే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒంట్లో అనారోగ్యంని అలాగే ఉంచి ఉన్న కణాల నుంచి కొన్ని సెలెక్టెడ్ కణాలు తీసుకొని ఐయుఐ అనేది చేసినంత మాత్రాన ఆ ఉన్న కణాలలో కూడా అతనిలో సహజంగా ఎందుకు కదలికలు సరిగ్గా లేవు అనే కారణాలు అక్కడ కూడా ఉన్నాయి కదమ్మా. దాని మూలాన మీరు ఐయుఐకి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రాలేదమ్మా. ఇలా ఐయుఐలు ఏమీ లేకుండానే సహజంగా మన దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది ఉన్నాయి. కణాలు తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, కణాల కదలికలు అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, అలా తక్కువ అవ్వడానికి సంబంధించిన వాటికి, ఉత్పత్తిలో ఉండే లోపాలకి సంబంధించి మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినాక ఆ కదలికలు, ఆ కణాలు అనేది పెరిగి సహజంగానే ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఐయుఐలు ఐవిఎఫ్లు లేకుండా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మన దగ్గర 80% వరకు ఉందమ్మా. కుదిరితే మీ వారి కణాల పరీక్ష రిపోర్టు అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే మేడం, వస్తాను మేడం. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మనం డాక్టర్ గారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అదే అండి. సో హార్మోన్స్ అనేది జనరల్గా ఒక ఫీమేల్ బాడీ ఏదైతే మనం ఇందాక చెప్పామో, ఒక ప్యూబర్టీ నుంచి కనుక తీసుకుంటే మెనపాజల్ స్టేజ్ వరకు ఆ లెవెల్ ఆఫ్ ద హార్మోన్స్ రోల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే అది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్లో ఉంటుంది, తర్వాత మ్యారేజ్ అయినాక ఓవ్యులేషన్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. ఎవ్రీ ఆస్పెక్ట్లో హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటి మేజర్గా ఉండే హార్మోన్స్ ఏంటి? ఓవ్యులేటరీ హార్మోన్స్, అంటే ఈ పీరియడ్స్కి రిలేటెడ్గా ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నా, యూట్రస్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నా వాటికి సంబంధించిన హార్మోన్స్ ఏంటి? ఒక ఫీమేల్ బాడీలో కానీ, మేల్ బాడీలో కణాల ఉత్పత్తి అనేది కానీ, లేదా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వాలన్నా కానీ, లేదా మైరిటల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా కానీ హార్మోన్స్ ఏంటి? ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ అనే మెయిన్ 5 రకాల హార్మోన్స్ అనేది ఉంటాయి.
ఈ 5 రకాల హార్మోన్స్ ఫీమేల్ బాడీలో ఫెమినైన్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయి, మేల్ బాడీలో మేల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడానికి అనేది ఉపయోగపడతాయి. ఎలా అంటే ఆడవాళ్ళలో అండం అనేది సరిగ్గా విడుదల అవ్వడానికి నెలసలు కరెక్ట్గా వచ్చి అండం విడుదలయ్యి అండం ద్వారా హెల్దీగా ఉండి ప్రెగ్నెన్సీ రావడానికి లేదా గర్భసంచి పొర అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ద కండిషన్స్కి ఉపయోగపడతాయి. అలాగే మగవాళ్ళలో కూడా కణాల ఉత్పత్తిలో కానీ కణాల కదలికలకి కానీ లేదా కణాల క్వాలిటీగా ఉండటానికి కానీ వీటన్నిటికీ కూడా ఇదే హార్మోన్స్ అనేది ఉపయోగపడతాయి. సో ఈ హార్మోన్స్లో ఎలాంటి ఇంబ్యాలెన్స్ అంటే ఈ హార్మోన్స్లో ఉత్పత్తి లోపాలు అనేది కనుక ఉన్నప్పుడు ఆడవాళ్ళ వైపు నుంచి అండాల ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది, మగవాళ్ళ వైపు నుంచి కణాల ఉత్పత్తిలో ఇబ్బందులు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అక్కడ అండం అనేది కరెక్ట్గా లేనప్పుడు కణం అనేది కరెక్ట్గా లేనప్పుడు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్ అదే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది బాడీలో ఉన్నప్పుడు మనం ఆ ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేయాలి, కానీ ఆ ఇంబ్యాలెన్స్ని బాడీలో అలాగే ఉంచి బయట నుంచి ఎక్స్టర్నల్గా హార్మోన్స్ బాడీలోకి సప్లిమెంట్ చేస్తూ కండిషన్స్ని క్రియేట్ చేసినప్పుడు ఎంతవరకు ఐయుఐకి వెళ్ళినా ఐవీఎఫ్కి వెళ్ళినా ఆ ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవుతుంది అనేది ఒక పాయింట్, ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్స్ హెల్తీగా ఉంటారు అనేది ఒక పాయింట్. సో వీటికి కంపారిజన్గా కనుక మనం హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బాడీలో ఉండే ఈ ఇంబ్యాలెన్సెస్ని మనం క్లియర్ చేస్తాము. ఈ ఇంబ్యాలెన్సెస్ అంటే వాళ్ళ ఓవరీ గ్లాండ్స్ నుంచి వాటిలో ఉండే ఉత్పత్తి లోపాల వల్ల ఆ హార్మోన్స్ అనేది సరిగ్గా విడుదలవ్వట్లేదు కాబట్టి వాళ్ళలో ఇబ్బందులు అనేది ఉంటాయి. అలాగే మేల్స్ వైపు నుంచి ఆ టెస్టిక్యులర్ గ్లాండ్స్లో ఎన్హాన్స్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళలో హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి జరగట్లేదు కాబట్టి కణాలలో ఇబ్బందులు, కదలికలలో ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఆ ఉత్పత్తిలో ఉండే లోపాలు వాటికి సంబంధించిన అడ్డంకులు బాడీలో అనేది న్యాచురల్గా రావు, వాళ్ళ లైఫ్ స్టైల్ విధానం వల్ల ఉంటాయి, వాళ్ళ అంటే బాడీ టెండెన్సీస్ వలన ఉంటుంది, వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్ అంటే జెనెటిక్ క్యారీ ఓవర్స్ వలన వచ్చే కండిషన్స్ వలన కూడా ఉంటుంది. వీటన్నిటినీ కన్సిడర్ చేసుకుని ఇక్కడ మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం బాడీని యాజ్ అ హోల్గా ట్రీట్ చేసినప్పుడు బాడీలో ఉండే డిజీజ్ అంటే ఆ ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అయ్యి ఆ హార్మోన్స్ అనేది నార్మల్గా న్యాచురల్గా ఉత్పత్తి జరగటం అనేది అక్కడ జరుగుతుంది. అలా నార్మల్గా న్యాచురల్గా ఉత్పత్తి అనేది జరిగినప్పుడు ఆడవాళ్ళ వైపు నుంచి అండం అనేది విడుదలవ్వడానికి, నెలసలు అనేది కరెక్ట్గా రావడానికి, అండం అనేది క్వాలిటీగా ఉండడానికి ఇంటర్నల్గా ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అయినాయి కాబట్టి ఎలాంటి అడ్డంకులు అనేది ఉండవు. అలాగే మగవాళ్ళ వైపు నుంచి కూడా కణాలలో ఉండే ఉత్పత్తి లోపాలు, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని మనం క్లియర్ చేసినప్పుడు కణాల క్వాలిటీ అనేది నార్మల్గా అవుతుంది, కణాల ఉత్పత్తి అనేది న్యాచురల్గా నార్మల్గా జరుగుతుంది, కదలికలు అనేది కూడా హెల్దీగా ఉంటాయి. ఇలా అన్నీ నార్మల్గా జరిగినప్పుడు న్యాచురల్గానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది హోమియోపతి ట్రీట్మెంట్లో ఉంటుంది. మరి డాక్టర్ గారు, ట్యూబల్ బ్లాక్స్ కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉండడం వలన కూడాను సంతానలేమి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ ట్యూబ్స్ యొక్క పనితనము అనేది జనరల్గా ఈ గర్భసంచి ఇరువైపులా ఉండే 2 ట్యూబ్స్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఉండే అండాశయాన్ని కానీ లెఫ్ట్ సైడ్ ఉండే అండాశయాన్ని గర్భసంచికి కనెక్ట్ చేసే ఇదొక ట్యూబ్. ఈ ట్యూబ్ యొక్క పనితనం అనేది ఏంటి అంటే కణం అనేది గర్భాశయం ద్వారా ఈ ట్యూబ్ ద్వారా వెళ్ళి అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని కలుస్తుంది. అంటే ఈ ట్యూబ్ అనేది ఒక బ్యారియర్గా, ఒక రూట్గా పనిచేస్తుంది. అంటే అండాశయం దగ్గర కలిసినాక ఫర్టిలైజేషన్స్ అనేది జరిగినాక ఆ ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియో ఈ ట్యూబ్ ద్వారానే వచ్చి మళ్ళీ యూట్రస్లో ఎంబీడ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ ట్యూబ్లో ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నప్పుడు కణం అనేది వెళ్ళి అండాశయాన్ని కలిసే అవకాశం అనేది ఉండదు కాబట్టి అక్కడ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు అనేది డెఫినెట్గా ఉండవు. సో ఇక్కడ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఎందుకు జరిగాయి అనేది పాయింట్ ఇంపార్టెంట్. సహజంగా అంటే ఇప్పుడు మనం ఆల్టర్నేట్ మెథడ్స్ వైపు కనుక దీన్ని పోల్చుకుంటే కానీ దీన్ని కనుక చూసుకుంటే ఈవెన్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా కానీ ఏం చేస్తారంటే లాప్రోస్కోపీ ద్వారా ఆ బ్లాక్స్ని క్లియర్ చేసే ప్రొసీజర్స్ని ఫాలో అవ్వటం కానీ లేదా ట్యూబ్స్తో అవసరం లేదు అనే క్రమంలో ఈ ఐవీఎఫ్ అంటే అండాన్ని బయటికి తీసుకుని కణాన్ని తీసుకుని బయట ఫర్టిలైజ్ చేసి గర్భసంచిలో ఎక్కించే పద్ధతులు అనేది జనరల్గా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం యాజ్ అ హోమియోపతి డాక్టర్ చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ట్యూబ్స్ అనేది బ్లాక్ అనేది జరిగినప్పుడు ఆ ట్యూబ్స్ అక్కడి వరకే పరిమితం కాదు కదా, ఆ బ్లాక్ అనేది అవ్వడానికి సంబంధించిన కారణం అది ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, దానికి సంబంధించిన డెప్త్ అనేది ఏది ఉన్నా కానీ ఓన్లీ ఆ ట్యూబ్ వరకే రెస్ట్రిక్ట్ అనేది అవ్వదు. అది అండాశయంలో ఉంటుంది, దాని యొక్క ఇబ్బంది గర్భాశయంలో ఉంటుంది, బాడీలో ఉండే బ్లడ్ ఫ్లోలో కూడా ఉంటుంది.
ఇలా అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆ వచ్చే అండం అనేది ఎంతవరకు బలంగా ఉంటుంది, ఎంత మనం ట్యూబ్తో అవసరం లేదు అని బయటికి ఆ అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని తీసుకుని బయట ఫర్టిలైజ్ చేసిన ఆ అండం అనేది ఎంతవరకు హెల్దీగా ఉంటుంది అనేది అక్కడ పాయింట్. సో ఇక్కడ కనుక మనం ఆ ట్యూబ్లో ఉండే ఇబ్బందులని కనుక న్యాచురల్గా మెడికేషన్స్ ద్వారా వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని, వాటికి సంబంధించిన డెప్త్ని కనుక క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్యూబ్లో అడ్డంకులు తొలగిపోతాయి, ఆటోమేటిక్గా బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేది క్లియర్ అవుతాయి. అప్పుడు న్యాచురల్గా అండం అనేది ఏదైతే విడుదలవుతుందో అది హెల్దీగా ఉండటం మూలాన ఈ కణం అనేది వెళ్ళి అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని కలిసినప్పుడు హెల్దీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈవెన్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి సహజంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అని చాలా వరకు అనుకుంటారు. బట్ అలాంటి ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. అంటే హోమియోపతి మెడికేషన్స్ ద్వారా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ మన దగ్గర ట్యూబ్స్ బ్లాక్స్ అవ్వడానికి సంబంధించిన ఈవెన్ రెండు వైపులా బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కూడా వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ బ్లాక్స్ అనేది క్లియర్ అయ్యి న్యాచురల్గా ఎలాంటి ఐవీఎఫ్లు లేకుండానే న్యాచురల్గా హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు సంతానం అనేది కలగదు అనే టెన్షన్ ఎవరైతే పడుతున్నారో అలా పడాల్సిన అవసరం ఏమీ లేదు. హోమియోపతి మెడికేషన్స్ ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. మరి డాక్టర్ గారు ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు బ్లాక్స్ అనేది రావడానికి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క కాజ్ ఉండొచ్చు, ఎన్నో రకాల. అంటే మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి అక్కడ ఇన్ఫెక్షన్ అండి. ఆ ఇన్ఫెక్షన్ ఎలా ఉంది, ఆ బ్లడ్లో ఉండటం మూలాన ఇన్ఫెక్షన్ వలన బ్లాక్ అయ్యిందా, లేదా కొన్ని కండిషన్స్లో ఏంటి ఈ ఇంట్రాయూటరైన్ డివైసెస్ ఏదైతే కాపర్టీ లాంటివి వాడతారో అది వాడి అది తీసేసినాక ఆ కాపర్టీ డ్యామేజ్ చేయటం మూలాన అక్కడ ట్యూబ్ దగ్గర ఆ సీలియరీ యాక్షన్ దెబ్బతినటం మూలాన బ్లాక్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. రిపీటెడ్గా అబోర్షన్స్ అయినప్పుడు దానివల్ల ఆ ఇన్ఫెక్షన్స్ వలన బ్లాక్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వలన కానీ, లేదా పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వలన కానీ, లేదా క్యాల్మేడియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, గొనోరియా లాంటి సప్రెస్డ్ ఇన్ఫెక్షన్స్ అది మేల్ పార్ట్నర్స్ నుంచి రావచ్చు. సో ఆ సప్రెస్డ్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా బ్లాక్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా ఏ రకమైన ఇన్ఫెక్షన్, ఏ రకమైన కారణాన్ని మనం అక్కడ తీసుకున్నా కానీ సెంటర్ ఆఫ్ ద కాజ్ అనేది ఇన్ఫెక్షన్. అంటే బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఉన్నప్పుడు బ్లాక్ అవ్వడానికి మేజర్ కాజెస్ అనేది, మేజర్ ఫేవరబుల్ కండిషన్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేసుకున్నప్పుడు ఆ బాడీలో బ్లడ్ అనేది ప్యూరిఫై అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్లాక్ అనేది క్లియర్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ వలన బ్లాక్స్ అనేది జరిగినప్పుడు అక్కడ మనం ఇన్ఫెక్షన్ని తొలగించుకోవాలి, కానీ కనిపిస్తున్న బ్లాక్ని తొలగించుకోవటం అనేది ఈ లాప్రోస్కోపీ ద్వారా జనరల్గా ఎక్కువగా కనిపిస్తున్న బ్లాక్ని తొలగించుకునే ప్రయత్నాలు అనేది ఎక్కువగా చేస్తుంటారు. అది దానికి సొల్యూషన్ కాదు. ఇంటర్నల్గా బాడీలో ఇన్ఫెక్షన్ అనేది ఈవెన్ కనిపిస్తున్న బ్లాకేజెస్ని తీసినా కానీ ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఒక పాయింట్, ఆ ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్నప్పుడు హెల్దీ ఎగ్ అనేది వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అది అడ్డంకుగా మారుతుంది. సో ఇక్కడ ఇన్ఫెక్షన్నే కనుక మనం క్లియర్ చేస్తే అది ప్రెగ్నెన్సీ రావడానికి కానీ మళ్ళీ బ్లాక్ అవ్వటానికి కానీ ఎలాంటి అడ్డంకులు కానీ అవకాశాలు కానీ ఉండవు. ఓకే, అట్లాగే డాక్టర్ గారు లాస్ట్ వీక్ ప్రోగ్రాంలో మగవారిలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కూడాను సంతానలేమి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందని తెలియజేశారు. కానీ డాక్టర్ గారు ఈ మగవారిలో ఒత్తిడి వల్ల కూడాను ఈ సంతానలేమి సమస్య ఒక కారణంగా కనిపించే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు మగవారిలో ఒత్తిడి వలన డెఫినెట్గా అది టెస్టోస్టెరాన్ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్గా చేస్తుంది. దానివల్ల వాళ్ళ మెరైటల్ అంటే సెక్షువల్ లైఫ్ ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. స్ట్రెస్ మూలాన మెరైటల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు ఒక పాయింట్ అవుతే, ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్గా ఫీమేల్స్లో వచ్చేసి స్ట్రెస్ అనేది బాడీ పైన ఇంబ్యాలెన్సెస్ అనేది ఉన్నప్పుడు ఈ ఓవ్యులేషన్ ఫ్యాక్టర్స్లో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మేల్స్లో వచ్చేసి స్పర్మాటోజెనిసిస్ మీదనే కాకుండా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది. దీని ఇంపాక్ట్ ఉండటం మూలాన ఏమవుతుంది, ఆ స్ట్రెస్ కండిషన్స్ వల్ల దాన్ని ఓవర్కమ్ అవ్వటానికి అదర్ అడిక్షన్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఎక్కువగా అడిక్ట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా
కొందరి మేల్స్లో ఎక్కువగా ఉంటుంది. సో స్ట్రెస్ అనేది బాడీలో ఇంబ్యాలెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇంబ్యాలెన్సెస్ని ఓవర్కమ్ అవ్వటానికి ఏదైతే అడిక్షన్స్కి వాళ్ళు అడిక్ట్ అవుతూ ఉంటారో ఆ అడిక్షన్స్ వలన కూడా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో మెయిల్స్లో కూడా ఆ స్ట్రెస్ వలన వచ్చే ఇంపాక్ట్ని కూడా అంటే స్ట్రెస్ని తగ్గించుకునే ఫ్యాక్టర్స్ ఏవైతే ఈ ఎక్సర్సైజ్ కానీ యోగాస్ కానీ డెఫినెట్గా అది ఎవరైనా మెడికలీ దాని కండిషన్స్ క్లియర్ చేసుకునే ప్రొసీజర్స్లో ఉన్న వాళ్ళు కూడా వీటిని ప్రాక్టీస్ చేయటం అనేది చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ మెయిల్స్లో కూడా మెయిన్ సైకలాజికల్ మెయిల్స్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఆ మెయిల్ ఈగో అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా డిస్కషన్స్కి వెళ్ళటం కానీ లేదా డాక్టర్స్ దగ్గర వాళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా వాళ్ళు డిస్కస్ చేయకపోవడం కానీ లేదా దాన్ని ఓవర్కమ్ అవ్వకపోవడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మూలాన ఆ సప్రెస్డ్ కండిషన్స్ వలన కూడా ఇంటర్నల్గా ఇంబ్యాలెన్సెస్ అనేది వస్తాయి. సో హోమియోపతి ట్రీట్మెంట్లో ఉండే వన్ గ్రేట్నెస్ ఏంటి అంటే మనం పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లెవెల్ ఆఫ్ సప్రెషన్స్ కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ డిప్రెషన్స్ కానీ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం కేస్ టేకింగ్లో పర్సీవ్ చేసుకునే దాన్ని బట్టి సూటబిలిటీ అనేది అక్కడ ఇచ్చినప్పుడు ఈవెన్ స్ట్రెస్ వలన ఏదైతే వాళ్ళు కొన్ని బయటికి చెప్పుకోలేని ఇంపాక్ట్ కండిషన్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ అయ్యి హెల్దీనెస్ అనేది వచ్చే అవకాశం అనేది హోమియోపతి ట్రీట్మెంట్లో ఉంటుంది. మరి డాక్టర్ గారు, ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మగవారిలో ఏర్పడే సంతానలేమి సమస్యకు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? ఒకటండి, ఈవెన్ మగవాళ్ళల్లో అయినా కానీ ఈవెన్ ఆడవాళ్ళల్లో అయినా కానీ అది ఎలాంటి సమస్య అయినా కానీ అంటే ఫీమేల్స్లో కూడా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. లైక్ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ట్యూబర్ బ్లాక్స్ లాంటివి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల యూట్రస్లో ఉండే కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండానే హోమియోపతి మెడికేషన్స్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారానే క్లియర్ అవుతాయి. అలాగే మగవాళ్ళల్లో కూడా కణాల ఉత్పత్తిలో ఉండే ఈవెన్ 1-2 మిలియన్స్ ఉన్న వాళ్ళైనా జీరో కౌంట్తో ఇబ్బంది పడే వాళ్ళకైనా కానీ మెడికేషన్స్ ద్వారానే అంటే ఇక్కడ మనము మగవాళ్ళలో కణాలు తక్కువగా ఉన్నాయంటే యూనివర్సల్గా అందరి మగవాళ్ళకి ఒకే మెడికేషన్స్ అనేది ఉండదు. ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క ప్రాబ్లం వల్ల వాళ్ళలో సమస్య అనేది తలెత్తుతుంది. ఆ ప్రాబ్లమ్ని ఆ బాడీకి రిలేటెడ్గా మనం చూస్తాము. ఆ ప్రాబ్లంకి రిలేటెడ్గా వాళ్ళకు సూటబిలిటీ మెడిసిన్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉండే కారణం అనేది తొలగి న్యాచురల్గా కణాల ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. తక్కువ కణాలు ఉన్న వాళ్ళకి 80% వరకు అష్యూరెన్స్ అనేది మన దగ్గర ఉంది. అదే జీరో కౌంట్తో ఇబ్బంది పడే వాళ్ళకి 15-20% వరకు అష్యూరెన్స్ అనేది ఉంది. ఓకే డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించినందుకు అలాగే హోమియోపతి వైద్య విధానం గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, సంతానలేమి సాధారణంగా ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మగవారిలో కూడా ఎటువంటి కారణాల వల్ల సంతానలేమి సమస్య ఏర్పడవచ్చు అనే అంశాల గురించి డాక్టర్ సరితాస్ హోమియో ఫెర్టిలిటీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సరితాదేవి గారు వివరించారు కదా. అలాగే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలి అంటే డాక్టర్ సరితాస్ హోమియో ఫెర్టిలిటీ సెంటర్ గుంటూరు వారితోట కొత్తపేట గుంటూరు నందు అందుబాటులో ఉంటారు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.